మూర్తోటి ఫిలిప్ నాథానియేల్ అంతిమ యాత్రలో కన్నీటి సంద్రమైన గుంతకల్లు క్రైస్తవ లోకం. అనారోగ్యంతో కర్ణాటక హాస్పిటల్లో మరణించిన ఫిలిప్ సొంత ఊరు అనంతపురం జిల్లా గుంతకల్లులో సెయింట్ ఆండ్రూస్ ఎస్బీజీ చర్చ్ యూత్ బంధుమిత్రులు కుటుంబ సభ్యుల మధ్య భాగ్యనగర్ ఎస్పీజీ చర్చ్లో నంద్యాల డయాసెస్ బిషప్ సంతోష్ ప్రసన్నరావు ఆధ్వర్యంలో బ్యూలా సంతోష్ ఫాదర్లు సంఘ పెద్దలు మధ్య ఫిలిప్ పార్థివ దేహానికి ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రైస్తవ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. బంధువులు సహజంగానే బాధపడతారు, కానీ ఏ బంధుత్వం లేని వారు ఫిలిప్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఫిలిప్ మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టడం అందరినీ కలిచివేసింది. అనారోగ్యం పాలైన ఫిలిప్కు సొంత కుటుంబం లేకున్నా కన్న తల్లిలాగా సేవ చేసిన సోదరి హాస్పిటల్ పద్మ నిలవేని కుటుంబానికి సహాయ సహకారాలు అందించిన సెయింట్ ఆండ్రూస్ చర్చ్ యూత్ సభ్యులకు రుణపడి ఉంటామన్న బంధుమిత్రులు. 15 సంవత్సరాల క్రితం సహజ మరణం పొందిన ఫిలిప్ తండ్రి స్వర్గీయ మూర్తోటి దేవదానం కుటుంబంలో ఎవరూ లేకున్నా గుంతకల్లులోని ప్రతి లొకేషన్ మాకు చిరకాల మధుర జ్ఞాపకమేనని, నంద్యాల వైపు నుండి రైల్లో వచ్చేటప్పుడు క్రైస్తవ శ్మశాన వాటికల నుండి స్వర్గీయ దేవదానం కుటుంబ సభ్యులు ఎప్పటిలాగే మమ్మల్ని పలకరిస్తూ ఉంటారంటున్న దొనగొండ నంద్యాల డోన్ హాస్పిటల్ ఆప్త బంధువులు. జీవమునని సెలవిచ్చిన మా ప్రియ పర్లకుపు తండ్రి, నరులారా తిరిగి రండని నీ మెల్లని స్వరమును గ్రహించి నీ దాసుడు మా ఆత్మీయుడు సోదరుడు భూలోకయాత్ర ముగించుకొని పరలోకయాత్ర ప్రారంభించినటువంటి ఫిలిప్ యొక్క ఆత్మను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఆత్మకు నెమ్మది విశ్రాంతిని అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. ఈ లోకములో ప్రభువా నీ దాసుడు చేసినటువంటి మంచి యవనస్తులను ప్రభువా నీ వైపునకు తీసుకొచ్చినటువంటి ఈ యవనస్తుని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రత్యేకించిన ఆయన మాకు శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఒకటి ఉన్నది. నీ రాకడ సమయంలో నీ దాసుడు ఫిలిప్పును మీరు తీసుకొస్తారని, ఆయన మేము ఎదుర్కొంటామని ఒక గొప్ప నిరీక్షణతో మేము ఈ లోకములో తోబుట్టులను రక్త సంబంధికులను ఈ మాటల చేత ఓదార్చమని వేడుకొనుచున్నాం. జరగబోతున్నటువంటి పరిశుద్ధమైనటువంటి భూస్థాపన కార్యక్రమం ఆదరించి అంతవరకు మీరు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము తండ్రి. ఫిలిప్ గారి ఆత్మకును జరగబోతున్నటువంటి భూస్థాపన కార్యక్రమం అంతటికి ఆ దేవాది దేవుడు సదాకాలము తోడే ఉండును గాక. పరదేశులలో ప్రియులారా మన
ఫిలిప్ గారి యొక్క ఈ పరిశుద్ధ భూస్థాపన కార్యక్రమంలో నేను మరి తల్లిగారు ఉండడం దేవుడు మాకు ఇచ్చినటువంటి భాగ్యంగా నేను భావిస్తూ ఉంటున్నాను. కొన్ని కార్యక్రమాలకు మనం పాల్గొనాలనుకున్నా పాల్గొనలేము. కానీ ఈ దినం ఈ విధముగా మరి ఫిలిప్ యొక్క అంతిమ యాత్రలో ఫిలిప్ యొక్క భౌతిక దేహాన్ని చూసే సమయాన్ని అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు మనకు పేరు లేదు, మేల్ అండ్ ఫిమేల్. కానీ తిరిగి వచ్చేటప్పుడు స్వామి అంటాడు మంచి పేరు మేలు అంటాడు. అంటే తల్లిదండ్రులు పెట్టే పేర్లు కాదు మంచి పేరు. ఆహారాన్ని పంచిపెట్టడానికి ఇతరులకు విశ్రాంతి కలిగించే చెట్లు ఉంటాయి, అవి వాటి కోసం అవి బ్రతకవు. మన ఫిలిప్ సేఫ్ ఎలాగంటే ఇక్కడ లోకల్లో సంఘంలో యవనస్తులను అనేక మందిని తయారు చేశాడు, అనేక మందిని దేవుని మార్గం వైపు తిప్పగలిగాడు. తర్వాత అతను ఏమున్నా లేకపోయినా ఎవరికో ఒకరికి ఏదో ఒకటి చేయాలన్నటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి. ఆ తపన అతనికి మంచి పేరు తెప్పించింది. మన దగ్గర అన్నీ ఉంటాయి, మనకు మనమే చూసుకుంటా ఉంటాం. కానీ ఫిలిప్ అతని కాడ ఏమీ లేకపోయినా ఈ ఆశీర్వాదం అదృష్టమని నేను తెలియజేస్తా ఉంటాను. ఎలాగంటే నా యొక్క 4.5 సంవత్సరాల ఆదిరి పనిలో అనేక పర్యాలు నేను ఫిలిప్తో మాట్లాడాను. నేను తల్లి ఉంది, ఈ లోకంలో ఏమి ఉన్నా అవి మన నంబడి వచ్చేదానికి లేదు. ఫిలిప్కు కావాల్సింది 6 feet, అన్ని ఉన్న అంబానీకి కావాల్సింది 6 feet. అంబానీకి 6 అడుగులే, ఫిలిప్కు 6 అడుగులే, మనకు 6 అడుగులే. సో ఆ 6 అడుగులు సంపాదించుకుంటే చాలు. ఆ 6 అడుగులకు పోకముందు ఒక మంచి పేరు తెచ్చుకుంటే చాలన్నటువంటి ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయాం. అటువంటి మంచి జీవితాన్ని రానున్నటువంటి యవనస్తులైతేనేమి, ప్రజెంట్ అతను ఫిలిప్తో ఉన్నటువంటి యవనస్తులైతేనేమి వాటిని కొనసాగించాలని నేను మీకు కోరుకుంటూ, మరి ఫిలిప్ గురించి మాట్లాడే సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు మరొకసారి దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం ఫిలిప్ను తిరిగి కలుసుకుంటాం. శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకున్నది. ఆయన రాకడ సమయంలో ప్రభునందు ఉండి మృతుల మృతులు ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. మృతులైన మృతులందరినీ కాదు. మనం ఏమనుకుంటామంటే ప్రభు రాకడలో ఆయన ఎదుర్కొంటా ఉంటాం. ఎవరిని ఎదుర్కొంటాం? ప్రభు చెప్పాలా? ప్రభుతో వస్తాడు, యేసయ్యతో వస్తాడు. యేసుతో పాటి వచ్చే గొప్ప అవకాశం ఈ లోకంలో జీవించినటువంటి జీవిత విధానంలో దాన్ని సంపాదించుకోగలిగాడు ఫిలిప్. కనుక బ్రతికినటువంటి మనం కూడా అటువంటి మంచి మార్గంలో పోయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయగాక. ఆమేన్.
వినోద్ పోలీస్ మన చర్చి రాసినాడు ఇప్పుడు బాబు చిత్రవాస్తవును చెల్లడియొకవి చిత్రవాస్తవును చెల్లడియొకవి చిత్రమైన బూడిదగాను దుమ్ముకి దుమ్ముగాను భూమికి అప్పగించున్నాం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిని శక్తిని బట్టి ఆయన మన దీన పరదేశులను